ప్రముఖ జ్యోతిష్యులు అనాలా, లేకపోతే ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యులు అనాలా? ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి మాట్లాడితే ఖచ్చితంగా మనకి గుర్తొచ్చే పేరు వేణుస్వామి గారు. జ్యోతిష్యంలో, సెలబ్రిటీ జ్యోతిష్యంలో తనకంటూ ఒక పరిచయాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వేణుస్వామి గారు ఎట్టకేలకు చాలా కాలం ప్రయత్నించిన తర్వాత ఇవాళ ఆయన ఇంటర్వ్యూకి ఒప్పుకున్నారు. ఇవాళ ఆయన మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. ఎలా ఉన్నారు సార్? సూపర్ అండి. రచ్చ రచస్య రచోభ్య. వెరీ నైస్. అదే అంటారు అనుకున్నాను. స్టార్టింగ్ మీది జనరల్గా అదే ఉంటుంది. ఎలా ఉంది అసలు మీ కెరీర్ ఎలా ప్రారంభమైంది చెప్పండి సార్. దాని నుంచి మనం నెక్స్ట్ వేరే దానికి వెళ్దాం. కెరీర్ ఏం లే, నాకు యాక్చువల్గా నేను 2004 వరకు నేను సినిమా ఇండస్ట్రీలో ఉంటిని. సినిమా ముహూర్తాలు చేస్తుంటిని. పెద్ద ఆయన సీఎం అయినాక, రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినాక నేను ఎక్స్ట్రీమ్ క్లోజ్ అయ్యింటి రాజశేఖర రెడ్డి గారికి. కొన్ని కారణాల వల్ల క్లోజ్ అయినా, బాగా దగ్గరగా ఉంటి. తర్వాత నాకు అప్పుడు వేరే వ్యాపారాలు ఏవో ఉండే, కొద్దిగా డిఫరెంట్ వ్యాపారాలు ఉండే. అప్పటికే నేను బీర్ తెలంగాణ, ఆంధ్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను రాయల్ ఛాలెంజ్ బీర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే స్టేట్కు. ఆయన ఏమన్నారంటే, ఇంత పెంట ఉంటుంది, అవసరమా నీకు? బంగారం అని పిలిచేవాళ్ళు నన్ను. అవసరమా బంగారం అంటే, అప్పుడే ఎంబడే నా పార్ట్నర్కి అది ఇచ్చేసి నేను పక్కకు వచ్చేసిన. వచ్చిన తర్వాత చంద్రప్రతాప్ రెడ్డి గారు అని ఉండేవారు, రాజశేఖర రెడ్డి గారి చిన్న బావమరిది. ఆయన నాకు చాలా క్లోజ్ అసోసియేషన్, చాలా క్లోజ్గా ఉండేవారు. ఓకే. సో ఆయన డెత్ ప్రిడిక్షన్ నేను చేసిన. దట్ ఈస్ మై ఫస్ట్ ప్రిడిక్షన్. అంటే నేను అప్పటికి జ్యోతిష్యంలో ఉన్నప్పటికీ కూడా నేను ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేయట్లేదు, చేస్తున్నా. ఫస్ట్ టైం అంత డేర్ స్టెప్ వేసి ఒక వ్యక్తి డెత్ గురించి మాట్లాడడం అనేది చాలా పెద్ద విషయం. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాం. దిస్ ఇస్ ప్రశాసన్ నగర్ నా ఆఫీసు. అవును. ఇక్కడి నుండి కరెక్ట్గా 100 మీటర్ల దూరంలో ఆయన ఇల్లు. ఈ రైట్ సైడ్ గడ్డ తీసుకుంటే ఆయన ఇల్లు ప్రశాసన్ నగర్లో. సో అప్పుడు ఎక్స్ డీజీపీ ఇంట్లో ఆయన ఉండేవారు. ఒకరోజు ఇట్లనే పొద్దున ఆయన కడప నుండి వస్తుంటే పొద్దున 5:30కు ఆయన నాకు ఫోన్ వచ్చింది. లేపిన. ఏం సార్ అంటే, నాకు ఆయన స్కోడా కారు ఉండేది, స్కోడా ఫ్యాబియా సూపర్బ్. సో కాకి వచ్చి నా కారును అద్దాన్ని కొట్టి చనిపోయింది స్వామి గారు అని ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే నేను అన్నా, మీరు ఎక్కడ ఆగొద్దండి, టీకి కూడా ఆగొద్దు, ఇంటికి రండి అన్న. వచ్చాడు. నేను వచ్చిన. ఆయన వచ్చేటప్పటికి మేబీ 10:30 అయినట్టుంది. నేను 10:30కి వెళ్ళినా, ఇంట్లో కూర్చున్నా, మాట్లాడినా. జాతకం చూసి, సార్ 6 monthsలో మీకు మరణగండం ఉంది, మీరు చనిపోతారు, సో మనం దీనికి రెమెడీ చేసుకోవాలా. ఆయన ముందే చెప్పేశారు? ఆయనతోనే చెప్పిన. రైట్. అది చెప్తే ఎంబడే ఇంట్లో వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కిందికి వచ్చి నన్ను చాలా భయంకరంగా తిట్టి నన్ను బయటికి గెంటేసినంత పని చేసినారు. నేనేం మాట్లాడకుండా నా పంచాంగము, నా ల్యాప్టాప్ నా చంకలో పెట్టుకొని నోరు మూసుకొని బయటికి వెళ్ళిపోయాను. ఇది జరిగింది 2008 ఫిబ్రవరి 28 డేట్. ఓకే. సో అక్టోబర్ 28 ఆయన చనిపోయినాడు రోడ్ యాక్సిడెంట్లో. ఎగ్జాక్ట్లీ 6 months. ఒక నెల అటు ఇటు. అప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ ప్రిడిక్షన్ చేసిన, రాజశేఖర రెడ్డి గారు చనిపోతారు 2009 సెప్టెంబర్ 2 నుండి సెప్టెంబర్ 9 లోపు అని 7 days టైం ఇచ్చిన. ఎన్నాళ్ళ క్రితం ఇచ్చారు ప్రిడిక్షన్? ఎంబడే ఫిబ్రవరిలో. ఇది చనిపోతాడని చెప్పిన 1 monthకే ఇచ్చా. ఈయన 1 monthకే ప్రిడిక్షన్ ఇచ్చిన తర్వాత అప్పుడు నేను మాదాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉండేవాడిని. సో అక్కడ నేను చెప్పినప్పుడు రెడ్డిస్ అందరు ఉన్నప్పుడు, ఈ డిస్కషన్ జరిగినప్పుడు చెప్పినప్పుడు, నేను ఒక టీవీ ఛానల్లో చెప్పి బయటికి రాగానే ఆ టీవీ ఛానల్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తాయి నాకు. నా రెడ్డిస్ అందరు నన్ను గొడవ చేసి వాళ్ళు నాతో గొడవ పెట్టుకున్నారు. మా రెడ్డి సీఎం ఆయన ఎట్లా అంటావు నువ్వు అని. చాలా పెద్ద ఇష్యూ అయింది. నేను ఎప్పుడు చెప్పినా అంటే మేబీ జూన్లో చెప్పిన. ఇది 2009 జూన్లో చెప్పిన. సెప్టెంబర్ 2 చనిపోయారు పెద్ద ఆయన. అక్కడి నుండి ఇంకా నా ఒరిజినల్ లైఫ్ స్టైల్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు నేను జనాలకు తెలియదు. అంటే యాజ్ ఏ పూజారిగా తెలుసు, తర్వాత సినిమా ఇండస్ట్రీలో ముహూర్తాలు పెట్టేవాడిగా తెలుసు, కానీ పొలిటికల్గా నేను ఎప్పుడు ఈ జాతకాలు చెప్పడం ఎప్పుడు చెప్పాల. నేను సాక్షి టీవీలో ఒక 10 days, ఐ థింక్ 10 days or 15 days పనిచేసిన. ఒక షోలో పనిచేసిన. ఆ షోలో కూడా చెప్పిన పెద్ద ఆయనకు చనిపోతాడని. లాంచింగ్ టైంలో చెప్పిన తర్వాత అది జరిగింది. అది జరిగినప్పుడు అంటే అప్పటికి ఈ స్క్రీన్లో కంటే కూడా ఏం జరిగిందంటే, నాకున్న సర్కిల్లో చెప్పేవాడిని. అంటే అంతకుముందు ఇంత మీడియా లేదు కదా. ఇంత సోషల్ మీడియా లేదు, ఇవన్నీ లేవు. అప్పుడు ఏం చేసేవాడిని అంటే మౌత్ పబ్లిసిటీ ఎక్కువ.
ఇప్పుడు ఉదాహరణ నేను ఎక్కడో ఒక పోలీసు జనాల మధ్యన కూర్చున్నా, డీసీపీలు ఏసీపీలు అందరూ కూర్చొని ఉన్నారు, నేను రాజశేఖర రెడ్డి గారు చనిపోతారు అని చెప్పడం, చెబితే వాళ్ళు నన్ను ఒక ఏదో నయాల్ని పిచ్చి నయాల్ని చూడడం, తర్వాత తెలంగాణ వస్తుంది అంటే అసలు నన్ను మనిషిగా కూడా చూడకపోవడము. నేను ఒక టీవీ ఛానల్లో తెలంగాణ వస్తుంది అని చెప్పాను, అట్లనే రాజశేఖర్ గారు చనిపోతారు అని బయట డిస్కషన్. నేను మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు వీఐపీలు ఉన్నారు అనుకుందాం, సపోజ్ ఒక ఎమ్మెల్యేలో ఒక 100 మంది ఎమ్మెల్యేలు, ఒక 10 మంది ఎంపీలు, ప్లస్ ఓఎస్డీలు, వీళ్ళందరితో మాట్లాడిన సందర్భాల్లో వీళ్ళందరితోనూ ఇదే డిస్కషన్. కూర్చోగానే ఏంది ఇప్పుడు మామూలుగా మీరు ఉన్నారు, నేనున్నా, ఇప్పుడు కూర్చోగానే మీరు ఏమంటారు ఇంటర్వ్యూ స్టార్ట్ కాకముందు, ఏందండి ఆంధ్ర పరిస్థితి ఏంది ఇప్పుడు, అప్పుడు అట్లా కాదు కదా, ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర వేరు, అప్పుడు అట్లా కాదు కదా, ఏందండి పరిస్థితి. సో అన్నప్పుడు ఉండరండి పెద్ద అని చనిపోతారు. మీకు అర్థమైంది కదా. ఇట్లా మీలాంటి వాళ్ళతో ఓ జర్నలిస్ట్గా మీతో ఎట్లా మాట్లాడినో, ఒక ఎమ్మెల్యేతో అట్లే మాట్లాడినా, ఒక మినిస్టర్తో అట్లే మాట్లాడినా, ఒక ఓఎస్జీతో అట్లే మాట్లాడినా, ఇట్లా ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసినంత వరకు ఒక 2000 మంది ప్రోటోకాల్ పీపుల్తో నేను ఈ మాట చెప్పిన పెద్ద ఆయన చనిపోతాడని. ఓకే. సో ఆయన చనిపోయినాక ఈ 2000 మంది రియాక్షన్ ఎట్లుంటుంది మీకు అర్థమైంది కదా. సో అట్లనే తెలంగాణ వస్తుంది అని చెప్పడం, తెలంగాణ రాదు అని అందరూ అంటుంటే తెలంగాణ వస్తుంది అని చెప్పడం. నేను ఇప్పటికి కూడా ఒక టీవీ ఛానల్లో, అంటే నన్ను యాంటీగా తీసుకునే టీవీ ఛానల్లో, నన్ను ఎక్కువగా యాంటీగా చూపించే టీవీ ఛానల్లో ఇప్పటికీ ఆ వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి. నేను తెలంగాణ వస్తుంది అని చెప్పిన వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలు అట్లనే ఉన్నాయి యూట్యూబ్లో. సో నేను ఎప్పుడు ఈవెన్ మా ఇయర్తో సహా చెప్పిన 2014లో ఇక్కడ వేరైతుంది మొత్తం, ఎవ్రీథింగ్ క్లియర్ ఉన్నది. సో ఇది చెప్పిన తర్వాత ఎప్పుడైతే పెద్ద ఆయన చనిపోయిండో అప్పటి నుండి ఒకటేసారి నా గ్రాఫ్, అంటే వేరే పనుల నుండి ఆస్ట్రాలజీ టర్న్ ఆస్ట్రాలజీకి. సో అక్కడ ఇంకా టోటల్గా 2009 నుండి టోటల్గా నేను ఇటువైపు వచ్చేసిన, ఇంకా మొత్తం ఇటువైపు వచ్చేసిన. అక్కడి నుంచి ఇంకా వెనుదిరిగి చూడచ్చు. ఇక నా లాస్ట్ సినిమా పూజ అంటే యోగి, మళ్ళీ అది కూడా చంద్రప్రతాప్ రెడ్డి గారు ప్లాన్ చేసిన సినిమా. చంద్రప్రతాప్ రెడ్డి గారు ఒక సినిమా ప్లాన్ చేసుకున్నారు, సినిమా పేరు యోగి, ప్రభాస్ హీరో. అది ఆయన ప్రొడ్యూసర్, చంద్రప్రతాప్ రెడ్డి గారు ప్రొడ్యూసర్. ఇప్పటికి కూడా మీరు ఆ సినిమాకి సంబంధించినటువంటి వీడియోలు చూసినా, ఓపెనింగ్ చూసినా నేనే చేస్తుంటాను ముహూర్తం. దానికి పెద్ద విజయమ్మ గారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. సో వచ్చి వాళ్ళే క్లాప్ కొట్టారు సినిమాకి. సో దానికి నేనే ముహూర్తం పెట్టిన. సో అట్లా నా లాస్ట్ సినిమా అది. ఇంకా దాని తర్వాత టోటల్గా నేను ఆస్ట్రాలజీ వైపు. ఒక విషయం చెప్పండి, ఒకే ఫ్యామిలీకి సంబంధించినటువంటి 2 వ్యక్తుల మరణం గురించి, వారి జాతకం గురించి అంత యాక్యురేట్గా మీరు ఎలా చెప్పగలిగారు? టైం ఉంటే ఏదైనా కరెక్ట్గా చెప్పవచ్చు. అంటే నేను ఏం నమ్ముతా అంటే ఇటు చంద్రప్రతాప్ రెడ్డి గారు, వాళ్ళ బావ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇద్దరిది గురించి చాలా యాక్యురేట్గా ఒకే ఫ్యామిలీ. చాలా వ్యాలిడ్ ప్రశ్న ఇది, అంటే చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు మనకు ప్రేమ ఉన్నది అని చనిపోయేవాడు ఆగడు, ఇది సమాజం గుర్తించాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు జనాల గురించి మాట్లాడుతూ ఒక లైన్ తీసుకుని మాట్లాడే వాళ్ళు ఆలోచన చేయాలి. ఒక వ్యక్తి, నా తల్లి నాకు ప్రేమనిస్తుంది, నన్ను గన్నది, ఆమె మరణాన్ని నేను ఆపలేను, రైట్? సో చాలామంది ఏమనుకుంటారంటే ఖచ్చితంగా జరగాల్సింది జరుగుతుంది, అంటే మరణము అనేది దట్ ఈస్ ఫైనల్ అండి, విముక్తి. అంటే భూమి మీద బ్రతికి అనుభవించడము అనేదే కష్టం తప్ప మరణం అనేది విముక్తి అండి. ఒక మనిషి విముక్తి, అంతకు మించినటువంటి గొప్ప విషయం లేదుగా. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ టైమును బేస్ చేసుకొని మనం ఏదైనా ప్రిడిక్ట్ చేయొచ్చు, దాంట్లో మరణాన్ని కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు. ప్రిడిక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఒక ఎక్స్ అనే పర్సన్ సంబంధించినటువంటి మరణాన్ని మీరు ముందుగా ప్రిడిక్ట్ చేయగలిగారు, దానికి సంబంధించినటువంటి, ఎందుకంటే మరణం అనేది అనివార్యం అంటున్నారు కదా, ఆ మరణాన్ని బ్రేక్ చేయడానికి ఏదైనా పూజలు 100% ఉంది, అవకాశాలు ఉన్నాయి? 100% ఉంది. మరణం అనివార్యం కదా? 100% ఉంది. మరణాన్ని అనివార్యం కాకుండా ఆపడానికే జ్యోతిష శాస్త్రం ఉంది. ఎగ్జాక్ట్, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు నో. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన 2 డెత్తులలో కూడా రాజశేఖర రెడ్డి గారి డెత్ అండ్ చంద్రప్రతాప్ రెడ్డి గారి డెత్, ఎక్కడ రెండిట్లలో ఎక్కడ కూడా రెమెడీ జరగలేదు కాబట్టి 2 కారణాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి వరకు సబ్జెక్టు వెళ్ళలేదు. ఒకవేళ ఆయన ఆ టైంలో ఎవరిని ఫాలో అయ్యిండ్రో వాళ్ళు సరైన గైడెన్స్ ఆయనకి ఇవ్వలేదు, ఇదొకటి. రెండవది, చంద్రప్రతాప్ రెడ్డి గారి దగ్గర నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆ టైంలో ఆయనకు వ్యతిరేకంగా పనిచేసే గ్రహాల వల్ల నేను బయటికి నెట్టబడ్డా ఆ ఇంట్లో నుండి. ఓకే, రైట్. నేను అక్కడ రెమెడీ చెప్పే అవకాశం నాకు ఇవ్వలే. ఆయన మాట్లాడి ఉంటే రెమెడీ చేసుకునేవారేమో, స్వామి చెప్పండి అని. కానీ ఆయనతోని నేను మళ్ళీ లైఫ్లో కలవకుండా అయిపోయింది. ఆ రోజు 2008 ఫిబ్రవరి నాడు మాట్లాడిన మాటలే తప్ప తర్వాత నేను ఆయన ముఖం చూడాల.
కారణం ఏంటి అంటే వేరే జనాలు నన్ను తిట్టి ఆ ఇంట్లో నుండి బయటికి పంపించడం అనేది ఆయన ముందుకెళ్లకుండా జరిగింది. సో అట్లా కాకుండా రెమెడీస్ చేసిన వాళ్ళు బ్రతికినటువంటి సందర్భాలు వేలల్లో ఉన్నాయి. మనకు జ్యోతిష శాస్త్రం అదే చెప్తుంది, మీరు జరగబోయే నష్టాన్ని ఆపుకోండి అనే జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఓకే. సో ఇక్కడ నేను అనే పాయింట్ ఏంటంటే నమ్మితే తప్పేంటి. ఇప్పుడు మొన్న కరోనా వచ్చినప్పుడు మనం అందరం వ్యాక్సినేషన్ తీసుకున్నప్పుడు అందరం ఎగబడి తీసుకున్నాం. కానీ ఇవాళ కార్డియాక్ అరెస్ట్ అవుతుంటే వ్యాక్సినేషన్ వల్లనే ప్రాబ్లం వచ్చింది అంటే ఫేస్ చేస్తున్నారు చాలామంది. సో ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నా, జాతకాలలో మీ జాతకాలలో ఎవరికైతే రవి కేతువు కలిసి ఉంటాడో, రవి శని కలిసి ఉంటాడో వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఒకటి సిటీ కరోనరీ యాంజియో అని వచ్చింది కొత్తది. కరోనరీ యాంజియో, సిటీ కరోనరీ కొత్తగా వచ్చింది. ఇంతకుముందు యాంజియోగ్రామ్ చేయాలి అంటే బాడీలో ఎక్కడో ఒక హోల్ వేసి పెద్ద ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఒక మిషన్ ఓపెన్ చేసి నేనే చేయించుకున్నా. సింపుల్, ఏం లేదు, సెలైన్ పెడతారు, టెస్ట్ చేస్తారు, 5 నిమిషాల్లో చెప్పేస్తారు. అవును, కొత్తగా వచ్చింది. 12,500 రూపాయలు చేయించుకుంటే తప్పేముంది. రీసెంట్గా మా బ్రదర్ ఇలా చేయించుకున్నాడు. నేను అందరికీ ఇప్పుడు నేను సజెస్ట్ చేస్తున్నాను, నాది మెడికల్ ఆస్ట్రాలజీ, నేను అందుకనే రాస్తా. సో మనం నమ్మడము నమ్మకపోవడము అనేటువంటిది ఇప్పుడు నాకు ఇప్పుడు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఉంది, మీకు పేరుతో సహా చెప్తా. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో సిఐ నరేష్ అని ఉంటాడు. నా దగ్గరకు వచ్చిండు, జాతకం చూసిండు. అన్న అని పిలుచుకుంటాం. అన్న నీకు లైఫ్ థ్రెట్ ఉంది, నువ్వు బతుకుడు కష్టం అన్న ఇట్లనే అన్న అంటే ఏం చేయమంటావు అన్న అన్నాడు. ఒక పూజ రాసిన, నువ్వు చేయన్న అన్నాడు. ఇది నేను చేస్తే కూడా సెట్ కాదన్నా, నువ్వు పలానా దగ్గరికి పోవాలి అని ఒక దగ్గరికి పంపించిన. పోయిండు, అక్కడ పూజ చేసుకుని వచ్చిండు. వచ్చిన తెల్లారి ఔటర్ రింగ్ రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి పొట్టు అయిపోయింది కారు. ఎవ్వరికి ఏం కాల, బట్ హీ సర్వైవ్డ్. ఎవ్వరికి ఏం కాల. 10 రోజుల్లో 15 రోజుల్లో కోమాలన్నాడు. లేచిండు 15 రోజుల తర్వాత, బతికిండు. బతికిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత ఆయనకు వీళ్ళందరూ పోలీసు వాళ్ళందరూ గ్రూపులు ఉంటారు. ఒక గ్రూప్ ఉంటుంది వాళ్ళకు, 10,000 మందో 8,000 మందో ఉంటారు. దాంట్లో 10 రోజుల తర్వాతనో 15 రోజుల తర్వాతనో ఈయనకు ఒక మెసేజ్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, అదే ఔటర్ రింగ్ రోడ్డు మీద ఓ 10 రోజుల తర్వాత ఒక సిఐ భార్య ఇద్దరు చనిపోయారు. చనిపోయినాక వాళ్ళ కోసం ఫండ్ రైజ్ చేస్తారు జనాలు అందరూ కలిసి. అంటే సపోజ్ ఒక 1000 మందో 10,000 మందో ఉన్నారు గ్రూప్లో, మనిషికి 5,000 ఎంత వసూలు అవుతుంది? అవును, చాలా ఉంటుంది. అప్పుడు తను రియలైజ్ ఏమైందంటే, ఇది నా మెసేజ్ కావాలి వారం కింద, అవును నేను చచ్చిపోతాను అంతే కదా అనగానే ఆయన చెమటలు పట్టినాయి ఒక్కసారి. అబ్బా, ఒకవేళ నేను చనిపోయి ఉంటే నా భార్య పరిస్థితి ఏంది, నా పిల్లల పరిస్థితి ఏంది? మీకు అర్థమైంది కదా? అర్థమైంది. సో అక్కడ మీరు చేసినటువంటి ప్రెడిక్షన్ ప్రకారం, మీరు చెప్పినటువంటి సూచనల ప్రకారం పూజ చేయించుకోవడం వల్ల యాక్సిడెంట్ అయితే తప్పలేదు, కానీ మరణం అయితే తప్పింది. బతికి నా దగ్గరకు వచ్చి ఇప్పుడు ఏమంటాడు, ఇప్పుడు ఈ రోజు నా దగ్గరకు వచ్చిన అన్న, ఇది నువ్వు నిలబెట్టిన పానమే, నువ్వేమంటే అది అంటాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తుండంటే, మీరు నమ్మరు, నరేష్ అన్న అనే వ్యక్తి గచ్చిబౌలి సిఐ, ప్రజెంట్ ఉన్నాడు, ఇంకా ట్రాన్స్ఫర్ కాలే సిఐ. తను స్కూల్ పిల్లలు ఎవరైతే మామూలుగా ఈ మెన్సెస్ డేస్లో ఉంటారో వాళ్లకు శానిటరీ ప్యాడ్స్ అంటారు కదా, అవి ఒక 5 సంవత్సరాలకు సరిపడే డొనేట్ చేస్తున్నాడు. అంటే ఆయనకి ఏమర్థమైందంటే, ఇది దేవుడు ఎందుకో బతికిచ్చాడు, నన్ను మంచి చేయాలి అని. ఇట్లా చాలామంది ఉంటారు. ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, మనం రెమెడీ చేసిన వాళ్ళను నేను పేర్లు చెప్పను. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక పెద్ద పొలిటీషియన్ 2014లో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చింది. ఇప్పటికీ బతికున్నాడు, 13 ఏళ్ళు అవుతుంది. ఆయనకు రెమెడీ చేసినాం. సో చాలామంది అంటే క్యాన్సర్ని కూడా మీరు రెమెడీ అంటే నేను అనే పాయింట్ ఏంటంటే, నేను తోపు తురుమని నేను చెప్పట్లా. నేనేమంటా అంటే, ఫస్ట్ నా స్పెషల్ అడ్వైజ్, గో టు డాక్టర్, కేర్ తీసుకోండి. ఓకే. ప్లస్ నేను కూడా రెమెడీ చేస్తాను. డాక్టర్ను నమ్ముకో, దేవుని నమ్ముకో, 2 చెయ్యి.